Hi friends, this is Arshanet. Welcome back my channel. This is notification for జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తల పోస్టులకైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి అనంతపురం జిల్లాలో ఆశా కార్యకర్తల నియామకం. మొత్తం వచ్చేసి 58 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటి కొరకు మీరు ఎలా అప్లై చేసుకోవాలి, వయసు, క్వాలిఫికేషన్ ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో చూద్దామండి. ఒకసారి నోటిఫికేషన్ డేట్ చూడండి. 25/6 నుంచి అయితే అయిన అప్లికేషన్స్. ఇది ఆఫ్లైన్ మోడ్ అనమాట. అంటే అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీరు ఫిల్ చేసి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈబి దేవి గారికి అంటే డిస్ట్రిక్ట్ ఆఫీస్లో మీరైతే అయిన అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం వచ్చేసి రూరల్ ఆర్ అర్బన్ అంటే అనంతపురం జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు కానీ, రూరల్ ప్రాంతాలు కానీ, అర్బన్ ప్రాంతాల్లో కానీ మీరైతే అయినా జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఆశా కార్యకర్తల నోటిఫికేషన్. అప్లికేషన్స్ వచ్చేసి 25/6 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. 30/6/25 అయితే అయినా లాస్ట్ డేట్ అనమాట. మీరైతే అయినా అప్లికేషన్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి 3/7/25 రోజున వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రొవిజనల్ లిస్ట్లో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే 4/7/25 మీరు తెలియజేయవచ్చును. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 5/7/25 అంటే జూలై 5వ తారీఖున మీకైతే అయినా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే అయినా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన అర్హతలు చూడండి. తప్పనిసరిగా మహిళా అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చును. సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాలలో నివసిస్తూ ఉండాలి, అంటే ఆ సంబంధించిన ప్రాంతంలో. తర్వాత 25 సంవత్సరాలు నిండి ఉండాలి. 45 సంవత్సరాల వయసు కలిగి వివాహితులై ఉండాలి, అంటే పెళ్ళైన వారు మాత్రమే. తర్వాత వితంతువులు, విడాకులు పొందిన వాళ్ళు, భర్త నుంచి విడిపోయిన వారికి లేదా నిరాశ్రయులైన వారికి, అట్లాంటి వారికి మొదటగా ప్రాధాన్యత ఇవ్వబడును. 10వ తరగతి అయితే కంపల్సరీ పాస్ అయి ఉండవలను. తెలుగు బాగా చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. తర్వాత ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యము వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించే తత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూలత దృక్పథం కలిగి ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత అప్లికేషన్కు అందజేయాల్సిన ఫామ్స్ అంటే ఏవేవి పెట్టాలంటే నివాస ధృవీకరణ పత్రము, 10వ తరగతి మార్క్స్ కార్డు, తర్వాత వైవాహిక స్థితి అంటే విడాకులు పొందిన వారు, భర్త నుంచి విడిపోయిన వారు, నిరాశ్రయులైతే వాటికి సంబంధించిన సొంత డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇది అప్లికేషన్ ఫామ్ చూడండి, ఇలా ఉంటుంది. దరఖాస్తు పత్రం అని ఫోటో, తర్వాత జిల్లా, లోకాలిటీ, అభ్యర్థి పేరు, భర్త పేరు, చిరునామా, పుట్టిన తేదీ, క్యాస్ట్, విద్యార్హత, తర్వాత చదివిండే సంవత్సరము, తర్వాత అవివాహిత, తర్వాత పిల్లలు ఉన్నట్లయితే ఇలాంటివన్నీ మీరు ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎంపిక ఎలా చేస్తారంటే మార్కులకు గాను, తర్వాత స్వచ్ఛంద సంస్థలో పనిచేసింటేగిన, తర్వాత 5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండేలా ఇలాంటివన్నీ కలిసి 100 మార్కులకు గాను మీకైతే మార్కులు వేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేది ఒకసారి ఇందులో చూడండి. ఇది వచ్చేసి యూపీహెచ్సి నేము, సచివాలయము, విలేజ్ ఖాళీగా ఉన్న వివరాలు అనమాట. అంటే ఇప్పుడు కూడేరు, తర్వాత బొమ్మనహాలు, నార్పల ఇవి వచ్చేసి ఖాళీగా ఉండేది. దేవగిరి, నడింపల్లి, నాయనపల్లి, ఆమిదాల, కొత్తూరు, తర్వాత ఇవన్నీ ఈ లాస్ట్ కాలంలో ఉండేటివి ఖాళీల వివరాలు అనమాట. తర్వాత టౌన్లో అయితే ఇక్కడ చూడండి, గుంతకల్లో ఒక పోస్ట్ ఉంది, హంపై కాలనీ 32 వార్డు, తర్వాత అనంతపురము, తర్వాత భాగ్యనగర్ ఉంది, గుంతకల్లోన ఆచారమ్మ కొట్టాల, తర్వాత తిలక్ నగర్, గుంతకల్ 13 సచివాలయం. ఇవి వచ్చేసి మొత్తం 58 ఆశా కార్యకర్తల వివరాలు అనమాట. వేకెన్సీస్ ఉన్న వివరాలు. సో మీరైతే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు దీని కొరకైతే మీరు అప్లై చేసుకోవచ్చును. ఇది ఆఫ్లైన్ మోడ్. మీరైతే అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి
మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి స్ట్రక్చర్, ప్రతి ఒక్కరు గమనించగలరు. పెళ్ళైన మహిళలు మాత్రమే ఎలిజిబుల్.